స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. 3 ఏళ్ల కాల పరిమితిలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక ఎన్జీఓ హోంలో ఘనంగా జరిగింది. అధ్యక్షుడు కేజీకే మూర్తి, జనరల్ సెక్రటరీ కేఎల్ఎన్ రెడ్డి, కోశాధికారి పామర్తి గోపాలరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎండి అక్బర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ జార్జిలతో కూడిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. జిల్లాలో ఉన్న 7 యూనిట్ల నుండి ఎన్నికైన ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలో పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేస్తుందని కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఏదో చేసేద్దాం పదవచ్చిన బిల్డింగ్ నిర్మాణం 3వ అంతస్తు కూడా పూర్తి చేసి సంవత్సరం కాలంలో చేయాలని నా సంకల్పం. అది చేసి నేను అందులో తప్పుకుంటాను. పూర్తి చేసే బాధ్యత నాదే. ఏ నిధులు ఎలా సంపాదించుకోవాలో, దానికి కావలసినటువంటి సముపార్జన ఎలా చేయాలో నేను చేస్తాను. చేసే దమ్ము ధైర్యం నాకుంది. స్ట్రీట్ వాక్ చేస్తా. ఏ వీధిలో ఏ పెన్షనర్ ఉన్నాడో వాళ్ళందరూ గడప గడపకి తీసుకుని ఈ యొక్క కలెక్షన్ కమిటీ అనేది సపరేట్గా వేసుకుని మనం దాన్ని సమాయత్తం ఒక వారం రోజుల్లో రిలీజ్ చేసి మనం అందరం కూడా స్ట్రీట్ వాక్ చేసి వీధి వీధికి తిరిగి ఏ వీధిలో మేము రామలింగేశ్వర ఉన్న టైంలో మేము చాలా వీధులు తిరిగాం. తిరగబట్టే మనకి అక్కడికి 20 లక్షలు పోగు పడింది. మళ్ళా 20 లక్షలు పోగు చేయడానికి, సమాయత్తం చేయడానికి నేను సర్వదా మేము ముందుండి కృషి చేసి నా యొక్క మానస పుత్రిక గుంటూరులో ఎలా ఉందో అదే రకంగా ఇక్కడ కూడా బిల్డింగ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నేను అదే డిజైన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. యూనియన్లో గొడవలు ఉండకూడదు, ఎందుకంటే మళ్ళీ గుర్తించే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఇంతకు ముందు ఉన్న యూనియన్ టౌన్ కానీ జిల్లా కానీ ఇవి పట్టుకొని ఒక బిల్డింగ్ని మాత్రం కన్స్ట్రక్షన్ చేశారు. అందుకు ఉభయల్ని కూడా అభినందించాలి ఈ సభాముఖంగాను. ఎందుకనంటే కట్టించడం, ఈ సైట్ తేయడం ఇదంతా ఒక ఎత్తు అయితే కట్టడం ఒక ఎత్తు అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోని గారు ఇప్పుడు చాలా భారం ఉన్నాయి మీద. ఎందుకంటే 3వ ఫ్లోర్ అని సభ్యులైన అడిగారు. దాన్ని నేను 10 ఇంటికి వెళ్ళి నేను వచ్చి చేస్తానని చెప్పినందుకు ఆయనతో పాటు మేము కూడా పనిచేస్తామని మనం చేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రజలందరికీ అలాగే ఈ సభ్యులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను.